ఓపెన్ హార్ట్ విత్ అమిత్ షా. ఎవరు? ఆర్కే. అంటే ఇద్దరు భేటీ కాబోతున్నారు. వింత ఏంటంటే ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్కే యొక్క ఇంట్లో, జూబ్లీస్లోని ఆర్కే యొక్క ఇంట్లో భేటీ కాబోతున్నారు. దీని వెనక అసలు ఏంటి అని చూస్తే ఇప్పుడు మీకు కొన్ని చదివి వినిపిస్తాను చూడండి. న్యాయమూర్తి మృతి వెనక అమిత్ షా, జస్టిస్ లోయా సోదరి ఆరోపణ, సోహ్రబుద్దీన్ కేసులో 100 కోట్ల లంచం ఇవ్వడానికి యత్నం, సిబిఐ న్యాయమూర్తి మృతిపై విచారణ జరపాలి జస్టిస్ ఏపీ షా, జడ్జికి 100 కోట్లు లంచం ఆఫర్, అమిత్ షాపై సానుకూల తీర్పు కోసం ఇవ్వజూపిన మరో న్యాయమూర్తి. అట్లా ఇలాంటి కొన్ని కత్తి కట్టినట్టు రాయడము, ఇవన్నీ కొన్ని ప్రాక్టీసులు జరిగినాయి. అలాంటి ఆర్కేని అమిత్ షా కలవబోతున్నారు. దీని వెనక ఏం జరుగుతుండొచ్చు, ఏంటి వీళ్ళిద్దరి యొక్క భేటీ పర్యవసానం ఉండొచ్చు, అసలేంటి ఈ వరుస కథనాల మర్మం ఏంటి, ఎందుకు రాశాడని అప్పటికి ఎవరికి అర్థం కాల. లాస్ట్కి చూస్తే దాని తర్వాత కావచ్చు వెనక ముందు చంద్రబాబు పోయి అమిత్ షాని నడ్డాని కలవడం, తర్వాత ఏమో అమిత్ షా నేరుగా వచ్చి ఏకంగా చంద్రబాబు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఏకంగా ఆర్కేని కలవడం. మనమంతా అనుకున్న కరెక్టే, ఈయన అధికార అధ్యక్షుడు టీడీపీకి అనేది ఒకటి రుజువు అవుతుంది. ఇప్పుడు అసలు ఏంటి ఇదంతా చూస్తుంటే ఒక మీడియా బాస్ని ఒక కేంద్ర హోంమంత్రి ఫక్తు రాజకీయ నాయకుడైన అమిత్ షా కలవడం అంటే దేశవ్యాప్తంగానే ఎత్తులకు పై ఎత్తులేసి ఇప్పటి వరకు 2 టర్ములు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ షాలలో షా అనేవాడు సగభాగం. రాజకీయ చతురత కావచ్చు, స్ట్రాటజీల విషయం కావచ్చు, ఏ రకమైన విన్యాసాలు చేయడంలో కానీ అమిత్ షా తర్వాతే ఎవరైనా. మోడీకి బ్యాక్ బోనే అమిత్ షా. అలాంటి అమిత్ షా వచ్చి సాధారణ ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో పేరున్న ప్రముఖ ఒకనొక ఛానల్కి, పత్రికకి సంబంధించిన ఒక అధినేతని కలవేసే ఇదేంటి, దాని వెనక మర్మం ఏంటి? ఫైనల్గా చూస్తే అసలు ఆర్కే అనే వాడికి ఇంగ్లీషు తెలుగు కూడా సరిగ్గా ఏది 2 రావు, దేన్ని సరిగ్గా మాట్లాడలేడు. అలాంటి వీళ్ళిద్దరూ ఎలా కమ్యూనికేట్ అవుతారు అని చూస్తే ఫైనల్గా అసలు ఆర్కే లాంటి వాళ్ళని ఇలాంటి రాజకీయ నాయకులు ఎందుకు గెలుస్తారంటే రాజకీయ వ్యూహాలకి పదును పెట్టుకోవడానికి వస్తారు. ఒక పులైనా కానీ తను వేటకెళ్ళడానికి ముందు ఒక నక్కతో, జిత్తులు మారి నక్కతో ఏం చేస్తుందంటే కూర్చొని మంతనాలు ఆడుకొని తన గోళ్ళను గీక్కుంటుంది, పదును పెట్టుకుంటుంది. ఎట్లా చేయాలంటావు, ఏం చేయాలంటావు, ఏంది మంచింది చెడ్డైంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో రేపు తెలంగాణలో త్వరలో ఏపీ కన్నా ముందు ఎన్నికలు వస్తాయి. ఇక్కడ ఏం చేయొచ్చు, అక్కడ ఏం చేయొచ్చు, నువ్వు 2 స్టేట్లని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నావు, చాలా కీన్ అబ్జర్వేషను. దానితోడు యాంటీ బీఆర్ఎస్, యాంటీ వైసీపీ తీవ్రమైన వాయిస్ వినిపిస్తావు నువ్వు, నీ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది అని చెప్పి రేపు ఈయన అడిగే పరిస్థితి ఉంది. కట్ చేద్దాం. అసలు సెంటిమెంట్ ప్రకారం చూస్తే వాట్ ఈజ్ ఆర్కే? సెంటిమెంట్ ప్రకారం అని చూస్తే మనం ఇప్పటివరకు ఆర్కే 2-3 సలహాలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. సలహా నెంబర్ 1, అలిపిరి బ్లాస్టింగ్ తర్వాత ముందస్తుకు అన్నాడు. వెళ్ళాడు, చంద్రబాబు ఒక్క బోర్లో పడ్డాడు. ఫ్లాప్ నెంబర్ 1 ఇది. ఫ్లాప్ నెంబర్ 2, మొన్న అరే బాబు మేము పీకెన్ పెట్టుకుంటాం స్ట్రాటజిస్ట్గా అని చెప్పి జగన్ కన్నా ముందు యోచన చేసిన టీడీపీఏ. అది ఎందుకు, మీరు పసుపు కుంకుమలు వేసుకొని శుభ్రంగా వేసి రుద్దేయండి, జనం డబ్బు జనానికి వస్తే వాళ్ళు కూడా కుప్పలు తెప్పలకు ఓట్లు వేస్తారని స్వచ్ఛ సలహా ఇచ్చింది కూడా ఇదే ఆర్కే. ఇది ఫ్లాప్ నెంబర్ 2. ఆర్కేకి రాజకీయ చాతుర్యాన్ని నిరూపించుకొని రామోజీరావు అంతటి రాజగురు అనిపించుకోవాలని పిచ్చి కోరిక, అది ఏనాటి నుంచో ఉన్న ఒక బలమైన కోరిక. అలాంటి కోరికల్లో ఈయన ఇంతవరకు ఎవరిని పికప్ చేయలే. పైపించి సెంటిమెంట్లో ఈయన ఏంటంటే ఈయన ఎవరినైనా పట్టుకున్నాడంటే వాడు మసే. చిరంజీవిని పట్టుకున్నాడు మసి. ఆ తర్వాత జగన్ని సెకండ్ అక్షరంతో దాడి చేశాడు, హిట్టు. మళ్ళీ ఆ తర్వాత జగన్ తర్వాత అవినాష్ రెడ్డి మీద పడ్డాడు, అవినాష్ రెడ్డి కూడా రేపు రాబోయే హిట్టు. ఈయనతో చేయి కలిపి ప్రోగా అంటే అనుకూలంగా ఇతనితో చేసామంటే, స్నేహం చేస్తే వాడు మసి. ఈయన వ్యతిరేకించి రాళ్ళు వేసాడంటే వైఎస్ఆర్, వైఎస్జే అంటే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ హిట్ అయిన వాళ్ళే. చంద్రబాబుని ఇప్పటికే 2 సార్లు నిండా ముంచిన ఇతను రేపు అమిత్ షాని కానీ ఇక్కడ బీజేపీని కానీ ఎలా పైకి లేపుతాడు? దీన్ని కట్టి ఇది ఒక పెద్ద బండరాయి, దీంతో మనం కట్టుకొని వేసి బావిలో దుక్కితే మునిగిపోవటమే అనేదే ఇప్పటివరకు నిరూపించబడింది. ఇకపోతే
అమిత్ షా మీద పాత కథనాలు ఇవన్నీ చాలా ఉన్నాయంటే అట్లాంటి చంద్రబాబు కూడా రాళ్ళేయించాడు, ఆ తర్వాత మోడీని తిట్టించాడు, ఆ నల్ల బెలూన్లు ఎగరవేయించారు, ఇవన్నీ చాలా జరిగినాయి. అయినా కానీ యూటర్న్ తీసుకొని మోడీ గొప్పడని చెప్పి ఇక్కడ హింట్ ఇచ్చి అక్కడ పోయి ఢిల్లీలో పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చాక బండి సంజయ్ అనేవాడు అలాంటిది ఏముండదు. అసలు టీడీపీతో మేము చేతులు కట్టమని అసలు టీడీపీలో వాళ్ళు ఏమన్నారో ఈ ప్రబుద్ధుడే రాశాడు. టీడీపీలో బీజేపీతో కానీ అంటకాకితే కడప జిల్లా వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా దాదాపు ముస్లిం కమ్యూనిటీ ఓటు బ్యాంక్ ఉంటుంది, అదంతా కుప్పకూలిపోయినట్టే. ఇప్పుడు ఆర్కే కలవడం = చంద్రబాబు చేతులు కలపడంతో సమానం. ఇది పక్క రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆర్కే అనేవాడు చంద్రబాబు కన్నా మించి రాజకీయంగా ఆలోచిస్తాడు అని తెలిసే అమిత్ షా ఇక్కడికి వస్తున్నాడు. ఇది పక్కన పెడదాం. ఇంకో సెంటిమెంట్ ఉంది. రాజమౌళితో కూడా మంతనాలు చేయబోతున్నాడంట అమిత్ షా. రాజమౌళితో మంతనాలు చేయడము అంటే రాజమౌళి కూడా ఒకానొక రోజుల్లో ఈ పెద్ద గ్రాఫికల్ డిజైనింగు ఈ సెటప్లో ఈయన అనుభోగ్యుడు కదా, పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసాడు, మగధీర నుంచి బాహుబలి ఆ తర్వాత RRR వరకు అని చెప్పి ఆ రోజులకే బాగా సెట్టింగ్లో పేరున్న, అప్పటి వరకు గుణశేఖర్కి పేరుండేది సెట్టింగుల్లో, రాజమౌళికి పేరు ఉండడంతో రాజమౌళిని పిలిచి చంద్రబాబు మంతనాలు పెట్టడంతో అది పెద్ద కామెడీ అయిపోయింది. ఎందుకంటే ఒక సినిమాకి వేసే సెట్టింగ్ వేరు, ఒక నిజ జీవితంలో ఒక రాజధానికి వాడే పరిస్థితులు వేరు. అది కామెడీ అయిపోయి ఎప్పుడైతే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయిందో పొలిటికల్గా అది చాలా ఈజీ గోయింగ్ అంటే లైటర్ వ్యాన్ అయిపోద్ది. అలా ఏమైపోయిందంటే రాజమౌళితో చంద్రబాబు గారు కలవడం ఆ తర్వాత భారీగా దెబ్బతింది. ఈ రోజున ఇదే రాజమౌళితో అమిత్ షా కలవబోతున్నాడు. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇది కూడా బ్యాడ్ సైనే. సరే అట్టంటే జూనియర్ ఎన్టీఆర్తో ఇదే అమిత్ షా కలిశాడు, ఆ తర్వాత నితిన్ లాంటి వాళ్ళు ఇలాంటి హీరోలందరితో కలవడం, దాని వెనక ఏంటంటే ఆయా కమ్యూనిటీలు లేకపోతే వాళ్ళ అభిమానులని మనసు చూరగొనడం ఇవన్నీ జరిగినాయి. అట్టంటే ఇవి రిజల్ట్ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ కనిపించలే. ఎందుకు అంటే ఈయన మోడీ పంచికట్టుకోవడం, పోయి రజనీకాంత్ని కలవడం, సినిమా వాళ్ళని కొద్దిగా పట్టుకుంటే వాళ్ళ ద్వారా ఏదన్నా ఓటు బ్యాంక్ వస్తుందంటే అక్కడ 0 రిజల్ట్. ఇది ఒక పిచ్చి స్ట్రాటజీ. సీరియస్గా మన యొక్క వర్క్ మనం చేసుకొని మనం చేసుకుంటూ పోతుంటే అయిపోద్ది. ఈ రోజున పెద్ద యూపీ లాంటి రాష్ట్రాన్ని దగ్గరుండి కూర్చొని బంపర్ మెజారిటీతో గెలిపించిన అమిత్ షా లాంటి వాడికి ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు రాసే ఆర్కే అనేవాడితో ఒక మంతనాలు భేటీ అనడం అనేది ఫస్ట్ అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుద్ది తప్ప ఇక్కడ ఏమవుద్ది, బీజేపీ టీడీపీ బాగా కొద్దిగా కోరిలేషన్లోకి వెళ్తున్నాయి, దగ్గర సంబంధాలు నిలుపుతున్నాయి అన్న ఒక ఇండికేషన్ ఇవ్వడంతో సమానం అవుద్ది. ఒక ఇండికేషన్ ఇవ్వడంతో సమానం ఏమవుద్ది, ఇక్కడ ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి పడుతుందన్న ఒక దురభిప్రాయము వీళ్ళకు ఉండడం. నిజంగా అలాంటి అభిప్రాయం వీళ్ళకుంటే అది చాలా తప్పుడుదని చెప్పాలి. ఎందుకు అంటే టీడీపీలోంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్కి చీఫ్ అయ్యాడు. కాంగ్రెస్ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి ద్వారా ఈ రోజుకి కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీటు, కనీసం ఒక కార్పొరేటర్ సీట్ కూడా ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంటే ఒక పార్టీ ఓటు షేరు, ఆ పార్టీకి ఉన్న ఓటు బలము వేరే పార్టీకి, ఆ పార్టీతో ఈ పార్టీ కలిసింది కదా అని చెప్పి వేరే పార్టీకి ఆ ఓటు షేర్ మళ్ళడము, అందులో టీడీపీ విషయంలో ఇప్పటి వరకు ప్రూవ్ కాల. ఎందుకంటే ఈ పార్టీ జరుగుంటే కాంగ్రెస్తో గత ఎన్నికల అయ్యాల్లో చేసిన కొయిలేషన్ అంటే పొత్తు స్నేహం ద్వారా ఇది నిరూపించబడాల. పైపెచ్చు ఇక్కడ ఫ్లాపు అక్కడ ఫ్లాప్ అయింది. కాబట్టి ఇలాంటిది ఒకటి జరుగుద్దేమో అనేది మామూలుగా రాజకీయ విశ్లేషణలు కూడా అంచనా. కానీ అలాంటిది జరుగుద్దా? జరగదు. కాకపోతే అమిత్ షా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీటన్నిటి మీద విపరీత పరిశోధన చేస్తున్న వాడిలాగా కనిపిస్తాడు ఆర్కే. ప్రతి వారాంతంలో కొత్త పలుకు పేరు మీద ఈయన రాసే వీకెండ్ కామెంట్ మీద ఈయన రాసే ఒకనొక వ్యాసానికి 2 రాజకీయాలు టచ్ చేసే ఒక గుణం ఉంది. అది సుగుణమా లేకపోతే దుర్గుణమా పక్కన పెడితే ఒక గుణం ఉంది. కాబట్టి ఈ 2 రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈయన ఎవరైనా ట్రాన్స్లేటర్ని పెట్టుకొని, ఎందుకంటే ఈయనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాదు, ట్రాన్స్లేటర్ని పెట్టుకొని వీళ్ళు ఏదన్నా ఒకరికొకళ్ళు డేటా షేర్ చేసుకోవచ్చు. అంతేగాని ఆర్కే ద్వారా ఏదైనా లబ్ధి అనేది జరుగుతుందా అంటే చాలా చాలా డౌట్ఫుల్లే. ఇది యాంటీ సెంటిమెంటు.
ఆర్కే అనేవాడు ఇప్పటివరకు ఇచ్చిన ఐడియాలు ఏవి పొలిటికల్గా సక్సెస్ కాలేదు. గతంలో రాజమౌళితో చంద్రబాబు కలిసింది కూడా కామెడీ అయింది తప్ప సీరియస్ కాలేదు. ఆయన అభిమానులు ఇటు బీజేపీ వైపు రావడం, ఈయన ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ బీజేపీ ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతం, ఆయన ద్వారా ఈయన కలవడం వల్ల బీజేపీకి ఇక్కడ ఏదైనా ప్లస్ అవ్వడము ఇలాంటివి జరగకపోవచ్చు. ఏదన్నా వీళ్ళు కలిసి ఒక సినిమా తీస్తే ఆ సినిమా ద్వారా ఏదైనా ప్రయోజనం ఉండొచ్చేమో, కానీ ఇలాంటివి జరుగుతుందా అనేది మాత్రం ఈ ఇండికేషన్ల ద్వారా ఏదైనా ప్లస్ అవుద్దా అనేది మాత్రం అనుమానమే అన్నది సగటు రాజకీయ విశ్లేషణగా మనం భావించాలి. దట్స్ ఇట్.